ప్రస్తుతం పోలీసులు పెట్టిన సెక్షన్లు తక్కువ తీవ్రతతో ఉన్నాయని, కఠిన శిక్ష పడేలా సెక్షన్లు మార్చాలంటూ ప్రియాంక తండ్రి పోలీసులను కోరారు. దీంతో ఫిర్యాదుదారులతో జిల్లా అదనపు ఎస్పీ పాటిల్, డీఎస్పీ సుభాష్ చర్చిస్తూ ఉన్నారు. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ లైవ్ లో అందిస్తారు. గణేష్, అంటే ఇప్పటికే ప్రియాంక తండ్రి వెంకటేశ్వర్లు ఈ ప్రాంతానికి అంటే పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. లోపల మాట్లాడుతున్నారు. సుమారు దాదాపు 45 నిమిషాల నుంచి ఈ ప్రకాష్ నగర్ పోలీసులతో తండ్రితో పాటు ఆయన వెంట వచ్చినటువంటి బంధువులు ఈ ఘటన మీద ఎలాంటి సెక్షన్లు నమోదు చేశారు, వాటికి పడినటువంటి శిక్ష ఎలా ఉంటుందనే పూర్తి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఘటన జరిగిన తర్వాత తల్లిదండ్రులు పోలీసులతో కేవలం ఫోన్ లో మాత్రమే టచ్ లో ఉన్నారు. ఎందుకంటే వారిది రాజమండ్రి కానీ అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లా ఈ ప్రాంతం కాకపోవడంతో, అందులోనూ కూడా ఎప్పుడైతే ప్రియాంకకు ఈ ప్రమాదం జరిగిన వెంటనే కూడా స్వతంత్ర హాస్పిటల్ కి తీసుకెళ్లడం, అక్కడి నుంచి బ్రెయిన్ డెడ్ అవడం, ఆమె ఆ వైద్యానికి రెస్పాండ్ కావడంతో నేరుగా సికింద్రాబాద్ కిమ్స్ కి తరలించారు. అప్పటి నుంచి కూడా హైదరాబాద్ లోనే ఆ కుటుంబ సభ్యులు ఉండిపోవడం జరిగింది. దీంతో కేసు అప్డేట్ ఏమి కూడా తల్లిదండ్రులకు అంటే ఫోన్ లోనే తెలుస్తుంది తప్పితే నేరుగా పోలీసులతో వచ్చి అంటే బహిరంగంగా మాట్లాడేటువంటి సందర్భం లేదు. అందువల్ల ఇప్పుడు ఇవాళ ఆదివారం కావడంతో తండ్రి సంబంధించినటువంటి బంధువులు రావడం జరిగింది. ప్రస్తుతం ప్రకాష్ నగర్ పోలీసులతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే 3వ తారీఖున ఘటన జరగడం జరిగింది. ఆ తర్వాత విషయం వెలుగులోకి రావడానికి 2-3 రోజుల సమయం పట్టింది. ఈ సమయం ఎందుకు పట్టిందనే అంశాల మీద ఇప్పటికే అనేక ఆరోపణలు, అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే మార్గాని భరత్ తో పాటు పలువురు నాయకులు, విద్యార్థులంతా కూడా ఎందుకు ఆలస్యమైంది, దీని వెనకాల ఉన్నటువంటి దుష్ట శక్తులు ఎవరు, పోలీసులు జాప్యం ఉద్దేశపూర్వకంగా చేశారా అన్న అనుమానాలు తావిస్తూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇదే క్రమంలో ఇవాళ తండ్రి నేరుగా ఈ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ కి ఉదయాన్నే వచ్చారు. ప్రస్తుతం ఆయన పోలీసులతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వారిది కర్నూలు ప్రాంతం, నంద్యాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కావడంతో ఇక్కడ రావడానికి కొంత ఆలస్యమైంది. అయితే ఆల్రెడీ ప్రకాష్ నగర్ పోలీసులు రెండు ఫిర్యాదుల ఆధారంగా ఈ కేసును నమోదు చేశారు. ఒకవేళ ఇప్పుడు తండ్రి ఏదైనా ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా ఇది 3వ ఫిర్యాదు అవుతుంది. దాని ప్రకారం మరో కేసు నమోదు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ ఈ నెల 3వ తేదీనే ఎవరైతే ఉమేష్ ఉన్నారో డాక్టర్ ప్రియాంకకు సంబంధించినటువంటి కొలిక్, అతను కూడా అదే రోజు ఆ బండి మీద ఉండడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఆయనకి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇదే క్రమంలో అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం ఒక కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఏదైతే ప్రసాద్ ఆదిత్య మాల్ ఉందో ఆ ప్రసాద్ ఆదిత్య మాల్ కి సంబంధించినటువంటి మేనేజర్ విజయ్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో మరొక కేసు నమోదు చేశారు. అయితే ఆ సమయంలో నమోదు చేసినటువంటి సెక్షన్లు ఏవైతే 120B, 334, 338 ఇవన్నీ కూడా హిట్ అండ్ రైడ్ సాధారణ సెక్షన్లు అని చెప్పి తెలియడంతో తర్వాత పోలీసుల మీద విమర్శలు రావడంతో వెంటనే ఆర్డర్ చేశారు. ఎందుకంటే డాక్టర్ ప్రియాంక బ్రెయిన్ డెడ్ అవడం, ఆమె పూర్తిగా ప్రాణాయ పరిస్థితుల్లోకి వెళ్ళడం, ఇప్పటికీ కూడా ఆమె ఆ చివరి క్షణాల్లోనే ఉన్నటువంటి సందర్భంలో సెక్షన్ ఆల్టర్ చేసినటువంటి సందర్భం కనిపించింది. 308 తో పాటు 110 ఇలాంటి సెక్షన్లు యాడ్ చేశారు. దీంతో ఇప్పటికే రాజమండ్రి జిల్లా న్యాయస్థానం నిందితుల దృశ్యంతో పాటు ఆండ్రూ జోసెఫ్ ఇద్దరికి కూడా ఈ నెల 21 వరకు రిమాండ్ ఇచ్చడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్ కు ఇద్దరిని తరలించడం జరిగింది. సో ఒక పక్క దీని మీద ఇంకా సంబంధించినటువంటి వైద్య సహాయ సదుపాయాలన్నీ కూడా రిమాండ్ లో ఉన్నారు. అంటే ఇప్పుడు ఇంకా కొన్ని సెక్షన్లు కూడా జోడయ్యాయి కాబట్టి ఇంకా పోలీసులు కస్టడీలోకి తీసుకుని వాళ్ళని విచారించే అవకాశం ఉందా? ఎట్లా ఉండొచ్చు ఈ కేసులో నెక్స్ట్ డెవలప్మెంట్స్ గణేష్? ఖచ్చితంగా, ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే వరుసగా వస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా వారు సీరియస్ అవడం జరిగింది. ఎందుకు ఈ కేసులో ఈ విధమైనటువంటి అనుమానాలు లేవనెత్తుతున్నారు, వెంటనే నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏలూరు డీఐజీతో నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు.